హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి విషయం చెప్తాను. నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ విషయం ఏమిటి అంటే, ఆ పని చేయాలంటే ఒక మగాడికి ఒక ఆడది కావాలి కదా. కానీ ఒక మంచి కసిగా చేసే మగాడికి అవతల ఉన్న ఆడది కూడా అంతే కసిగా ఆ పనిని చేయించుకోవాలి. అప్పుడే ఒక మగాడికి సంతోషాన్ని, హాయిని ఇస్తుంది. మరి కసిగా ఎలాంటి ఆడవాళ్ళు చేయించుకుంటారో తెలుసా? ఎంత చేసినా సరే వాళ్ళకి ఇంకా కావాలి అనే ఆడవాళ్ళు ఎవరో ఈ వీడియోలో చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. మీరు కూడా ఆ విషయాన్ని తెలుసుకొని చేస్తే ఆ పనిలో మీరు కూడా స్వర్గం చూస్తారు. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిష్యాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. ఇప్పుడు చెప్తాను, మీరు వినండి ఎలాంటి ఆడవాళ్ళు కసిగా చేయించుకుంటారో అనే విషయం. ఆ ఆడవాళ్ళు ఎవరంటే మన ఊర్లలో అంటే విలేజ్లో ఉండే ఆడవాళ్ళు. మీరు నిజంగా నమ్మడం లేదా? చెప్తా వినండి. ఆ పని చేయించుకునే విషయంలో విలేజ్ ఆడవాళ్ళకి మరియు సిటీ ఆడవాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే విలేజ్లో ఉండే ఆడవాళ్ళు పనులకి వెళ్తారు, వాళ్ళు ఎండలోనే వర్క్ చేస్తారు మరియు టైంకి తిండి తింటారు. కాబట్టి ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు మంచి ఫిజిక్ని కలిగి ఉంటారు. మీరు అనుకుంటూ ఉంటారు చాలామంది ఊర్లలో ఉండే ఆంటీలు బ్లాక్గా ఉంటారు కదా అని చెప్పి. కానీ బ్లాక్గా ఉండే ఆడవాళ్ళు చాలా కసిగా చేయించుకుంటారు ఆ పనిని. మీకు ఆ విషయం తెలుసో లేదో నాకు తెలియదు. నెక్స్ట్ వీడియోలో ఆ విషయం కూడా మీకు చెప్తాను. నిజంగా వీళ్ళని రోజు ఆ పని ఎంత చేసినా సరే తట్టుకుంటారు మరియు కసిగా ఆ పనిని చేయించుకుంటారు. సిటీలో ఉండే ఆడవాళ్ళు ఇలా కేవలం 100%లో 40% మాత్రమే ఇలా ఉంటారు. కానీ విలేజ్ ఆడవాళ్ళు 80% ఆడవాళ్ళు చాలా కసిగా చేయించుకుంటారు. నిజంగా ఫ్రెండ్స్, ఇది మాత్రం నిజం. వాళ్ళు రొమాన్స్కి పనికి రాకపోవచ్చు, కానీ చేయించుకునే విషయంలో మాత్రం చాలా కసిగా ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు. మీకు కూడా విలేజ్లో ఉండే ఆంటీలు ఇష్టమైతే కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.